ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చిదంబరంలో పార్వతీ పరమేశ్వరుల కథ గురించి చెప్పుకుందాం. చిదంబరం అనేది శైవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నక్షత్రం. ఇక్కడ శివుడు నటరాజుగా ఆనందదానం చేసే రూపంలో విశ్వ లయ సృష్టి రహస్యాన్ని వెల్లడిస్తారు. ఈ లీలలో పార్వతీదేవి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు పార్వతీదేవి శివునితో కలిసి కైలాసంలో నివసించేది. ఒక సందర్భంలో ఆమె శివుని తాండవ నాట్యాన్ని చూసి ఆ నాట్యం ద్వారా జగత్తుకు జ్ఞానం ఎలా లభిస్తుంది అని ప్రశ్నించింది. శివుడు చిరునవ్వుతో ఈ నాట్యమే సృష్టి స్థితి లయలకు మూలం, దీని తత్వం చిదంబరంలో ప్రత్యక్షమవుతుంది అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి తపస్సు చేసి ఆ తత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించాలనుకుంది. ఆమె చిదంబరం చేరి ఘోర తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు అక్కడ నటరాజుగా అవతరించి ఆనందతాండవం చేశాడు. ఆ తాండవంలో పార్వతీదేవి కూడా భాగస్వామిగా నిలిచి లాస్య నాట్యాన్ని ఆవిష్కరించింది. అప్పుడే శివుడు ప్రకటించాడు, నేనే శివం, నేనే శక్తి, శివశక్తుల ఐక్యం లేకుండా జగత్తు నడవదు అని అన్నారు. ఒకసారి అమ్మవారు పార్వతీదేవి తన నాట్య వైభవంపై గర్వంతో నాట్యంలో నన్ను మించిన వారు లేరు అని భావించింది. అది తెలుసుకున్న శివుడు చిదంబరంలో పోటీకి ఆహ్వానించాడు. చిదంబర క్షేత్రంలో అమ్మవారు ఒక నాట్యం చేస్తే అయ్యవారు ఇంకొక నాట్యం చేస్తూ ముందుకు సాగారు. నాట్యం చూడడానికి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, సరస్వతి మాత ఇంకా తదితరులు, నారదుడు, మిగతా వారందరూ వచ్చారు. ఈ నాట్యాన్ని చూడడానికి వచ్చిన వారందరూ కూడా నాట్యం చూస్తూ చిదంబర క్షేత్రంలో అమ్మవారు ఒక నాట్యం చేస్తే అయ్యవారు అదే నాట్యాన్ని చేస్తూ ముందుకు సాగారు. నాట్యానికి సమానంగా సాగింది. అమ్మవారి ఉత్సాహం మరింత పెరిగింది. చివరగా అయ్యవారు ఒక ప్రత్యేకమైన అడుగు వేశారు. అనగా ఊర్ధ్వ తాండవం, కాలు పైకి లేపే చేసే నాట్యం. అది అత్యంత సూక్ష్మమైన యోగాత్మక నాట్యం. స్త్రీలు సాధారణంగా చేయని ఆ కదలికను అమ్మవారు లజ్జతో చేయలేదు. ఆ క్షణంలో అమ్మవారు గ్రహించింది, ఇది పోటీ కాదు, శివశక్తుల ఐక్యం కోసం జరిగిన లీల. తనలో వచ్చిన గర్వం తొలగిపోయింది. అయ్యవారి ముందు వినయంతో నిలిచిపోయింది. నాట్యం తర్వాత మహారహస్యం ఏమిటంటే అప్పుడే అయ్యవారు ఇలా చెప్పారు, దేవి, నాట్యం రూపమే కాదు, నాట్యం వెనుక ఉన్న శూన్యమే నిజం అని చెప్పి తెరను తొలగించి చిదంబర రహస్యాన్ని అనగా ఆకాశలింగం చూపించారు. అక్కడ విగ్రహం లేదు, కేవలం శూన్యం ఆకాశం మాత్రమే కనిపిస్తుంది. అమ్మవారికి జ్ఞానం దిమైంది. అమ్మవారు అర్థం చేసుకుంది, శివుడు రూపం, శివుడు అరూపం, తానే శక్తి, అన్నీ ఒకటి అని. జ్ఞానస్వరూపుడైన అమ్మవారు ఈ చిదంబర రహస్యం తెలుసుకుంది. ఓం శ్రీమాత్రే నమః.